హలో గైస్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'గ్రిజ్లీ రేజ్' మూవీ రివ్యూ చూసేదానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. మనం 100 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. సో, మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో 1 అవర్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్ వచ్చేసి ఒక 4 టీనేజర్స్ కార్‌లో ట్రిప్‌కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే దారిలో ఒక పిల్ల ఎలుగుబంటిని యాక్సిడెంట్ చేసి చంపేస్తారు. ఇక ఆ తర్వాత ఆ పిల్ల యొక్క తల్లి ఎలుగుబంటి వీళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికొస్తది. సో, ఆ నలుగురు ఇంతకు ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నారా? లేదా ఆ ఎలుగుబంటికే బలయ్యారా? అన్నదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే బాగలేదండి. అస్సలు బాలేదు మూవీ అయితే. ఈ మూవీలో ఎమోషన్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వవు. అంటే వాళ్ళేదో కష్టాలు పడతా ఉంటే మనకేమనిపిస్తదంటే వాళ్ళ కష్టాలు చూసే కష్టం మనకెందుకు అనిపిస్తది. ఇక నెక్స్టు ప్రొసీడింగ్స్ అయితే ఎంత స్లో ఉంటాయంటే 1 అవర్ 25 మినిట్స్ మూవీని 1 అవర్ ట్రిమ్ చేసినా కూడా ఎటువంటి వేరియేషన్స్ ఉండవు. ఇక తర్వాతైతే ఆ ఎలుగుబంటి వాళ్ళ మీద దాడి చేసే సీన్స్‌నైతే అసలు ఏం బాగా చూపించలేదు. అంటే ఎలా చూపించారంటే ఏదో ఎలుగుబంటి వాళ్ళ మీదకి దూకుతది. కెమెరా మీద రక్తం పడతది. అంతే అయిపాయే. బేసిక్‌గా ఇలాంటి ఎలుగుబంటి దాడి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఏం ఆశిస్తామండి మనం ఇంతకు? అసలు ఎలుగుబంటి ఎలా చీల్చి చెండాడుతుందో చూడాలి అని అనుకుంటాం. కానీ అదే చూపించలేదు ఇక్కడ. ఇక ఎలుగుబంటిలైతే అసలు ఎటువంటి అగ్రెషన్‌ని గూడా చూపించలేదు. అంటే ఏదో ఇప్పుడు ఈ ఎలుగుబంటి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఈ మూవీలో వస్తినమ్మ, పోతినమ్మ అన్నట్లుంటది. ఇక నెక్స్ట్ బీజీఎం అయితే అసలు సీన్స్‌కే సంబంధం ఉండదు. ఏదేదో కొడుతూ ఉంటాడు. ఈ బీజీఎం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకు గూడా. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ గూడా పర్వాలేదు. బానే చేశారు. ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 1.25 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.